సివిఈ. ఏ సివిఈ ఆర్ సివిఈ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే కామన్ వల్నరబిలిటీస్ అండ్ ఎక్స్పోజర్స్ ఈజ్ ఏ యూనిక్ ఐడెంటిఫైయర్ గివెన్ టు ఏ పబ్లికలీ నోన్ సైబర్ సెక్యూరిటీ వల్నరబిలిటీ. పబ్లికలీ నోన్ సైబర్ సెక్యూరిటీ వల్నరబిలిటీస్కి ఒక యూనిక్ ఐడెంటిఫైయర్లో ఒక నంబర్ ఉంటుందన్నమాట. దీన్నే మనం సివిఈ అంటాం. థింక్ ఆఫ్ ఏ సివిఈ యాజ్ ఏ సీరియల్ నెంబర్ ఫర్ ఏ సెక్యూరిటీ ఫ్లా సో దట్ ఎవ్రీవన్, security teams, tools, companies can talk about the same issue యూజింగ్ ఏ కామన్ లేబుల్. సో కామన్గా ఒకే ఒక నెంబర్ ఉంటుంది కాబట్టి యూనిక్గా దాన్ని ఐడెంటిఫై చేయడం ఈజీ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అపాచీకి సంబంధించిన ఏవైనా వల్నరబిలిటీస్ ఉన్నాయనుకోండి, అదే వల్నరబిలిటీ పర్టికులర్గా ఒక వల్నరబిలిటీ గురించి మనం మాట్లాడాలి అంటే యూనిక్ ఐడెంటిఫైయర్ అనేది చాలా అవసరం అవుతుంది అనమాట. ఎందుకంటే అపాచీకి సంబంధించి హండ్రెడ్స్ ఆఫ్ వల్నరబిలిటీస్ ఉండే ఛాన్సెస్ ఉంది. అందులో ఉన్న వల్నరబిలిటీని యూనిక్గా ఐడెంటిఫై చేసి ఆ వల్నరబిలిటీని అడ్రస్ చేయాలి అంటే మనకంటూ ఒక లేబుల్ కావాలి, లేకపోతే ఒక యూనిక్ ఐడెంటిఫైయర్ కావాలి. ఆ యూనిక్ ఐడెంటిఫైయరే సివిఈ అనమాట. సో ఈ సివిఈకి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాము. CVE.org అనే ఒక వెబ్సైట్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ చూడండి www.cve.org. ఈ వెబ్సైట్లో మనకి సివిఈ ఐడీస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి, వల్నరబిలిటీకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఓవర్ 3,06,000 సివిఈ రికార్డ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయన్నమాట. మనం ఇక్కడ ఏదైనా ఒక కీవర్డ్ ఇచ్చి సెర్చ్ చేయొచ్చు దానికి సంబంధించిన డీటెయిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఏదైనా సివిఈ ఐడి ఉందనుకోండి, డైరెక్ట్గా సివిఈ ఐడి తోటి ఇక్కడ ఈ డేటాబేస్ నుంచి డీటెయిల్స్ అనేవి సెర్చ్ చేయొచ్చు, లేదంటే మనం ఈ డీటెయిల్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు కూడా. అండ్ ఇక్కడ వీళ్ళకి ఈ సివిఈ డీటెయిల్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే ది సివిఈ ప్రోగ్రామ్ పార్ట్నర్స్ విత్ కమ్యూనిటీ మెంబర్స్ వరల్డ్ వైడ్ టు గ్రో సివిఈ కాంటెంట్ అండ్ ఎక్స్పెండ్ ఇట్స్ యూసేజ్. సో ఎలా అంటే వరల్డ్ వైడ్గా ఉన్న కమ్యూనిటీ మెంబర్స్ నుంచి ఈ డేటా అనేది తీసుకుంటూ ఉంటారనమాట. వాటిని వ్యాలిడేట్ చేసి ఆ డీటెయిల్స్ అనేవి ఇక్కడ పబ్లిష్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఏంటంటే పబ్లికలీ అవైలబుల్ డీటెయిల్స్. యాపిల్ ఆర్ క్రోమ్ ఫ్లాస్. సో దీన్ని సెర్చ్ చేస్తున్నాం 2025-14-174. ఇక్కడ ఈ నంబర్ ఇండికేషన్ ఏంటంటే 2025లో వచ్చిన ఈ వల్నరబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి స్పెషల్గా ఒక నెంబర్ అసైన్ చేస్తారనమాట. 2025లో వచ్చిన వల్నరబిలిటీని ఐడెంటిఫై చేయడానికి ఉంటుంది. అంటే ఇక్కడ కొన్ని నెంబర్స్ ఏంటంటే వెండర్ బేస్ చేసుకుని కూడా నెంబర్స్ ఉంటాయన్నమాట. జనరల్గా చూద్దాం అసలు సివిఈ. సో ఈ సివిఈ నెంబర్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే ప్రిఫిక్స్ ప్లస్ ఇయర్ ప్లస్ నంబరింగ్ అనేది ఉంటుంది అనమాట. సో ఇలా యూనిక్గా సివిఈస్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ నేను ఒక సివిఈ ఐడి ఇస్తున్నాను, సెర్చ్ చేసి చూస్తాను దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమొస్తున్నాయని. సో ఈ సివిఈకి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ అవుట్ ఆఫ్ బౌండ్ మెమరీ యాక్సెస్ ఇన్ యాంగిల్ ఇన్ గూగుల్ క్రోమ్ ఆర్ మ్యాక్ ప్రియర్ టు పర్టికులర్ వర్షన్స్ కంటే ముందున్న అలౌడ్ ఏ రిమోట్ అటాకర్ టు పర్ఫామ్ అవుట్ ఆఫ్ బౌండ్స్ మెమరీ యాక్సెస్ వియా ఏ క్రాఫ్టెడ్ HTML పేజ్. సో క్రాఫ్టెడ్ HTML పేజ్ని ఉపయోగించి గూగుల్ క్రోమ్కి సంబంధించిన వల్నరబిలిటీస్ అనమాట ఇవి. సో ఇది వెండర్ ఎవరంటే గూగుల్ అండ్ ప్రోడక్ట్ నేమ్ వచ్చేసి క్రోమ్. ఇవి ఎప్పటి నుంచి ఎఫెక్ట్ అయినవి? అఫెక్టెడ్ ఫ్రమ్ 143.0.7499.110 బిఫోర్. ఏవైతే ఈ పర్టికులర్ వర్షన్ కంటే ముందు వర్షన్స్ ఉన్నాయి, వర్షన్స్ మొత్తం ఏంటంటే ఈ పర్టికులర్ సివిఈకి ఎక్స్ప్లాయిటబుల్, లేకపోతే ఈ పర్టికులర్ సివిఈ అనేది వల్నరబిలిటీ అనమాట. సో దీని నుంచి ప్యాచెస్ అప్లై చేయాలి, లేకపోతే సెక్యూర్ చేసుకోవాలి అంటే ఈ పర్టికులర్ వల్నరబిలిటీ నుంచి ఈ 110 ఏదైతే ఉందో 143.0.7499.110 తర్వాత వర్షన్స్ని మనం గూగుల్ క్రోమ్ అప్డేట్ చేసుకోవడం, లేదంటే లేటెస్ట్ వర్షన్ ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఈ పర్టికులర్ వల్నరబిలిటీ నుంచి మనం సెక్యూర్గా ఉండొచ్చు అనమాట. సో ఈ సివిఈ నెంబర్స్ అనేవి ఈ విధంగా ఉపయోగపడతాయి అన్నమాట.